నమస్తే సి వాయిస్ న్యూస్ కి స్వాగతం. ఏలూరు కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు నిరవధికంగా చేపట్టిన సమ్మె 8వ రోజు చేరుకుంది. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోవడంతో సమ్మె చేస్తున్నామని, మా సమస్యలు ప్రభుత్వం తీర్చేదాకా కూడా సమ్మెను ఉధృతం చేస్తామని అంగన్వాడీ కార్యకర్తలు తెలిపారు. నిర్వాధిక సమ్మెలో భాగంగా ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో అంగన్వాడీలు భిక్షాటన కార్యక్రమం చేపట్టారు. అందరూ లైన్లకి బాగుంటది. గుంపుగా అనుకుంటా 2 లైన్లుగా ఉండండి. 2 లైన్లుగా ఉండండి. చూసే వాళ్ళకి బాగుంటది. సోదరు సోదరులారా పండాలు ఉన్న వాళ్ళు ముందునండి. మిగతా వాళ్ళందరూ 2 లైన్లుగా రండి. పక్కకు రండి. పరిష్కరించాలి అంగన్వాడీ సమస్యలను. కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలి. 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 సుప్రీంకోర్టు తీర్పు గ్రాట్యుటీ ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు గ్రాట్యుటీ పరిష్కరించాలి అంగన్వాడీ సమస్యలను. పరిష్కరించాలి అంగన్వాడీ సమస్యలను. అంగన్వాడీ సమస్యలను ఫోన్ తీయండి. బాబు ధర్మం చేయండి. బాబు ధర్మం చేయండి. మీకన్నా కనికరం ఉంది చాలు. జగన్ సీఎం గారికి అంటే లేదండి. కనికరానికి మీకు మారిపోయారు. చాలు మాకు అంతే. ధన్యవాదాలండి. జగన్ గారికి లేనటువంటి కనికరం ఒక పార్టీ మనిషిగా మీకు ఉంది. అది
వాళ్ళందరినీ చూసి మన సీఎం గారే సిగ్గుపడాలి. ఎందుకంటే ఇటువంటి దుస్థితి మాకు తెచ్చినందుకు. కాబట్టి దయచేసి జగన్ సీఎం గారు దయచేసి మేము అడుక్కున్న పరిస్థితిని చూసి ఇటువంటి దుస్థితిని చూసి ఆయన మేము ఎన్నో సేవలు చేశాము. ఈ రోజు ఎన్నో రోజుగా సమ్మె కొనసాగుతూ ఎన్నో సేవలు మేము సంక్షేమ పథకాలు అంగన్వాడీలు అనేక రకమైన దుస్థితికి మమ్మల్ని తీసుకొచ్చి కార్యకర్తలు ఆయన ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న ఉద్యమానికి తాము అండగా ఉంటామని పలు రాజకీయ ప్రజా సంఘాల నాయకులు స్పష్టం చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న సమ్మెకు మద్దతుగా మంగళవారం జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద పలు రాజకీయ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్ రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు పి శ్రీనివాస్, ఏఐటియుసి నాయకులు కె బుచ్చిబాబు, సిపిఎం నాయకులు చెల్లారి మాణిక్యాలరావు, జనసేన నాయకులు ఆకుల రాజేష్లు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు. ప్రభుత్వంలో ఒక భాగమైన అంగన్వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు అంగన్వాడీలు సమ్మె కొనసాగిస్తారని, వారికి తామంతా అండగా ఉంటామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డిమాండ్లను పరిష్కరించమని అన్ని రాజకీయ పార్టీల తరపున, ప్రజా సంఘాల తరపున ఇవాళ ఆర్డీఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తా ఉన్నాం. ఇవాళ అంగన్వాడీ కార్మికులు వాళ్ళు కోరుతున్నటువంటి డిమాండ్లు గత ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను, వాగ్దానాలనే ఇవాళ అమలు పరచమని అంటున్నారు తప్పితే కొత్తగా ఏవి కూడా వాళ్ళు కోరట్లేదు. వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించి వాళ్ళను సమ్మె విరమించే వరకు ఇవాళ రాజకీయ పార్టీలుగా, ప్రజా సంఘాలుగా మా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నాం. ఈ రోజు ఐక్య కారణ సమితి అన్ని పార్టీలు కలిసి జేఏసీగా ఏర్పడి ఈ రోజు జంగారెడ్డిగూడెం ఆర్డీ ఆఫీస్ ముందు మేము ధర్నా నిర్వహించామంటే ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి. ఎందుకంటే 1,08,000 పైసలుగా అంగన్వాడీ కార్మికులు పనిచేస్తా ఉన్నారు. 40 లక్షల మంది తల్లిదండ్రులకు పోషకాలు అందిస్తున్నారు. వీళ్ళు అడిగే డిమాండ్లు న్యాయమైన సరుకులు, నాణ్యంగా ఉండాలి. వాళ్ళకి ఇచ్చేటువంటి సరుకులు నాణ్యంగా ఉండాలి, పిల్లలు కూడా శుభ్రంగా తింటారనే ఉద్దేశంతో న్యాయమైన కోరికలు అడుగుతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం కన్నా 1000 రూపాయలు అదనంగా ఇస్తామని వాగ్దానం చేసింది ముఖ్యమంత్రి గారు. ఆ మాటను మేము ఈ రోజున అఖిలపక్షంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు 8వ రోజుగా ఈ అంగన్వాడీ ధర్నా జరుగుతూ ఉంది. అలాగే ప్రతి కేంద్రంకి వెళ్ళి భయపెడుతున్నారు, ప్రజలు కూడా అడ్డం తిరుగుతున్నారు. దీన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకుని వారికి ఇస్తానన్నవన్నీ ఇస్తే బాగుంటుంది అనేసి, అలాగే ఈరోజు అన్ని పార్టీలు కలిపి మహాధర్నా జరుగుతుంది. దీనికి ప్రజలందరూ సానుభూతి తెలియజేయాలని, రాబోయే రోజుల్లో ఈ సమ్మె సక్సెస్ అయ్యేంత వరకు కూడా సహకరించాలని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ రోజు మన ముఖ్యమంత్రి ఏదైతే వాగ్దానం చేశాడో అవి అంగన్వాడీ హెల్పర్స్ కి అవి నెరవేర్చకుండా ఈ కార్యక్రమాలు చేయడం చాలా అన్యాయం. వీళ్ళ డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్చాలని జనసేన పార్టీ జంగారెడ్డిగూడెం మండలం తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను తక్షణమే రద్దు చేయాలని పలువురు న్యాయవాదులు డిమాండ్ చేశారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేయాలని జంగారెడ్డిగూడెం కోర్టు వద్ద బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు మంగళవారం రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్ష శిబిరాన్ని జనసేన నాయకులు సందర్శించి వారి మద్దతును తెలిపారు. ఈ దీక్షలను ఉద్దేశించి న్యాయవాదులు లక్ష్మణరావు, పి వెంకటకృష్ణారెడ్డి, జనసేన ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్యలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన ల్యాండ్ టైటిల్ యాక్ట్తో ప్రజలకు ఎంతో నష్టం వాటిల్లుతుందన్నారు. అంతేకాకుండా సివిల్ కోర్టులు కనుమరుగైపోయే అవకాశం ఉందన్నారు. కావున ప్రభుత్వం తక్షణమే ఈ యాక్ట్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు తల్లాడి అశోక్ కుమార్, కార్యదర్శి ఏవివి భువనేశ్వరి, మానికల సూరిబాబు, టిఎస్ఎన్ మూర్తి, ఎన్విబిఎల్ ఆచారి, ముల్లపూడి శ్రీనివాసరావు, జీవీవీఆర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల యొక్క భూ హక్కులను కంప్లీట్ రెవెన్యూ అధికారుల చేతిలో పెట్టి ఏ చట్టాలకి సంబంధం లేకుండా కేవలం ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ అనే ఒక చిన్న సాకుతోటి అన్ని చట్టాలని పక్కన పెట్టి రెవెన్యూ అధికారులు వాళ్ళ నోటింగ్ ని బట్టి భూ హక్కులు నిర్ధారించడం చేయడం అనేది ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనివల్ల ప్రజలు భూ హక్కులను కోల్పోవడమే కాకుండా రక్షణలో కూడా లేకుండా అనేక అవినీతి అక్రమాలకి పాల్పడే విధంగా తావిచ్చే విధంగా ఉంది. కాబట్టి ఈ చట్టాన్ని తక్షణం రద్దు చేయాలని కోరుతూ ఈ ప్రజా వ్యతిరేక భూ హక్కుల చట్టం గురించి మేము ఆందోళన గత 10 రోజుల నుంచి చేస్తున్నాము. ఇప్పటి వరకు ప్రభుత్వ వైఖరి ఏమీ కూడా ఇంతవరకు ఏం మారలేదు. దీనివల్ల సన్నకారు చిన్నకారు రైతులందరూ కూడా ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. కోర్టులో కేసులు వేసుకోవడం కానీ ఇంకోటి కానీ ఏమి జరగదు. ఇక్కడ తర్వాత ట్రిబ్యునల్ పెడతానికి అక్కడికి వెళ్ళాలంటే ఈ రైతులు కానీ ఎవరైనా ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి ఈ చట్టాన్ని వెంటనే తీసేసి రద్దుపరచాలని మేమంతా కోరుకుంటున్నాం. ఈ రోజు జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ కూడా నిరాహార దీక్షలో పాల్గొన్నందుకు వారందరికీ జనసేన పార్టీ తరఫున మా సంపూర్ణ మద్దతుని తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఈ రెవెన్యూ అధికారులకి అధికారాన్ని దారదత్తం చేయాలని చట్టం తెచ్చారో ఆ చట్టం రైతులందరూ కూడా నష్టమని చెప్పి న్యాయవాదులు చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్లని రైతులు కూడా అర్థం చేసుకోవాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అటు రైతులకి, ప్రజలకి, న్యాయవాదులకి అందరికీ నష్టం. న్యాయవాదులు చేసే సమ్మెకు మేము జనసేన పార్టీ తరఫున సంపూర్ణ మద్దతుని వారికి తెలియజేస్తూ ఎప్పుడు వారికి అండదండలుగా ఉంటామని కూడా తెలియజేస్తాం. తన తండ్రి స్వర్గీయ తల్లాడి సత్తిపండును ప్రజల హృదయాల్లో చిరంజీవిగా నిలపాలన్నదే తన లక్ష్యమని గ్రీన్ ఫౌండేషన్ ఫౌండర్ గీతా నారాయణ్ తెలిపారు. జంగారెడ్డిగూడెం మాజీ సర్పంచ్ తల్లాడి సత్తిపండు 3వ వర్ధంతిని పురస్కరించుకొని గ్రీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గౌడ సంఘం భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జెట్టి గురునాథర్రావు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మండవల్లి సోంబాబు, టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు, పట్టణ ప్రముఖులు ఎంఎస్ఆర్ తదితరులు పాల్గొన్నారు. తొలుత సత్తిపండు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గీతానారాయణ మాట్లాడుతూ తన తండ్రి స్ఫూర్తితో తాను ప్రజాసేవ పట్ల ఆకర్షితురాలనయ్యానన్నారు. రాజకీయ పార్టీలకు, కులమతాలకు అతీతంగా తన తండ్రి పేరు మీద సేవా కార్యక్రమాలు చేయాలని లక్ష్యంగా తీసుకున్నానన్నారు. తాను చేస్తున్న కార్యక్రమాలకు పట్టణ ప్రముఖులు అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మా నాన్నగారి యొక్క స్ఫూర్తి, మా నాన్నగారి యొక్క 3వ వర్ధంతి ఇప్పటి వరకు చూసుకుంటే నేను విగ్రహ ఆవిష్కరణ చేశాను తప్ప ఆయన పేరు మీద ఏ కార్యక్రమాలు చేయలేదు. చెయ్యాలనే ఉద్దేశంతో విగ్రహాన్ని దానికోసం ప్రయత్నం చేయడం, సంకల్పించడం జరిగింది. దానికి ప్రతి ఒక్కరు నాకు వెన్నంటి నిలబడ్డారు. ప్రతి ఒక్కరికి నా చివరి శ్వాస వరకు వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో అందరికి నా చివరి శ్వాస వరకు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ ప్రయత్నంలోనే అదే సంకల్పంతో ముందుకు వెళ్ళాలని మెయిన్ ఉద్దేశంతో, మెయిన్ మోటివేషన్ నాకు నాన్నగారి కార్యక్రమాన్ని పేదవాళ్ళకి, అలాగే ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, హెల్త్ అండ్ ఫైనాన్షియల్ సోర్స్ ఏర్పాటు చేయడం కోసం ప్రతి మహిళకు ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది కూడా మెయిన్. సో నెక్స్ట్ ఏంటంటే నేను ఎవ్రీ ఇయర్ కూడా ఈ 3 years లో నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి స్కూల్స్ సంబంధించి, ఎడ్యుకేషన్ సంబంధించి ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఫస్ట్ ప్రైజ్ కి 9,000, సెకండ్ ప్రైజ్ కి 6,000, థర్డ్ ప్రైజ్ కి 3,000, అలాగే బాయ్స్ గర్ల్స్ కి ఇద్దరికి కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఇయర్ మనం సోయింగ్ మిషన్స్ ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామో పేదవాళ్ళకి, మనం ఇందులో కొన్ని అప్లికేషన్స్ వచ్చినాయి. కొంతమందికి నేను ఇవ్వలేకపోయాను. డెఫినెట్ గా సెకండ్ టర్మ్ లో డెఫినెట్ గా వాళ్ళు కూడా చూస్ చేసుకుని డెఫినెట్ గా ఇస్తాను. నాన్నగారి ఆలోచన ముందుకు తీసుకెళ్ళాలి, ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలి. అదొక్కటే సంకల్పం నాకు. ఆయన నేను చిరంజీవిగా ఉంచుకోవాలి.
ఆ తపనికి నిజంగా మన ఊరు వాళ్ళందరూ కూడా ఏ రోజు ఏ కార్యక్రమానికి ఆహ్వానించిన ఏ ఒక్కరు కూడా మాకు కుదరదు అని చెప్పలేదు. నా కోసం కాదు, నాన్నగారి మీద అభిమానం నాకు తెలుసు. ఈ రోజు ఈ కార్యక్రమం మీద సక్సెస్ అవుతుందంటే డిపెండ్ కంప్లీట్ గా బికాస్ ఆఫ్ మన ఈ పెద్దలు, వేదిక మీద ఉన్న పెద్దలు, అలాగే మీ అందరూ మూలంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఎంత సక్సెస్ అవుతుంది. ప్రజా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని ఎంపీపీ కొదమ జ్యోతి తెలిపారు. జంగారెడ్డిగూడెం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ కొదమ జ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. అంతేకాకుండా పలు తీర్మానాలు కూడా చేశారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ, ఎంపీడీఓ విజయ్ ప్రసాద్, తహసీల్దార్ శ్రీవ జోజీ తదితరులు పాల్గొన్నారు. 21వ తేదీలోపు మనం గ్రీవెన్స్ ఏమన్నా నోట్ ప్రోగ్రాంలో కూడా మన ప్రోగ్రామ్స్ ప్రతి గ్రామంలో కూడా రెడ్డిగూడెం మండలం సర్వసభ సమావేశంలోని వివిధ అధికారులు సమీక్ష జరిగింది. ఈ అధికారులు, ఎంపీటీసీలు అందరూ కూడా, సర్పంచులు ప్రతి ఒక్కరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ కూడా ఈ అనేకమైనటువంటి సమస్యను తెలుసుకుని అధికారులపై ప్రజాప్రతినిధులు సమస్యలు కనుక్కుని ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుంటున్నారు. అందరూ కూడా బాగానే చెప్తున్నారు, బాగానే జరుగుతుంది. మండల పరిషత్ కార్యాలయంలో జంగారెడ్డి మండలం సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత ఎంపీపీ వహించారు. అదేవిధంగా ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు అందరూ కార్యక్రమానికి అందరూ అధికారులకు అటెండ్ అయ్యారు. ఎంపీడీసీ, సర్పంచ్ అందరూ కూడా అటెండ్ అయ్యారు. మండలంలో ఉన్న సమస్యలను చక్కగా హెల్దీ అట్మాస్ఫియర్లో చర్చించడం జరిగింది. ఇప్పటివరకు ఇంకా మండలంలో ఇప్పటివరకు ఒక 1 crore మండలం యాక్షన్ ప్లాన్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిల్లా పరిషత్ నుంచి కూడా 1 కోటి రూపాయలు 70 లక్షలు చేసేయడం జరిగింది. ఇంకో 30 లక్షల వర్కింగ్ ప్రోగ్రెస్ ఉంది. అది కాక ఎన్ఆర్జీఎస్ నుంచి 6 lakhs వర్క్స్ వర్కింగ్ ప్రోగ్రెస్ ఉన్నాయి. సచివాలయాలు కానీ, ఆర్బీకేలు కానీ, అదేవిధంగా వెల్నెస్ సెంటర్ అని త్వరితగతిన ఆల్రెడీ ఇంచుమించుగా మేము 10 సచివాలయాలు ప్రారంభించాం. ఒక 10-12 వరకు ఆర్బీకేలు ప్రారంభించడం జరిగింది. వెల్నెస్ సెంటర్స్ ఆల్రెడీ ఫ్యామిలీ హెల్త్ కాన్సెప్ట్ కూడా రన్ అవుతుంది మండలంలో. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మండలం త్వరితగతిన అభివృద్ధి చెందిందని తెలియజేస్తాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్లో ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో 37వ వార్షిక కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ వెంకటేశ్వర కళ్యాణ గణామృతంను కన్నుల పండుగగా జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ ఆలయంలో ఈ నెల 24వ తేదీ వరకు వార్షిక కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా రోజుకొక విశిష్ట కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. భక్తమాస విజ్ఞప్తి. భక్తమాసయ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి 37వ వార్షిక కళ్యాణ మహోత్సవాల భాగంగా ఈరోజు అంటే మంగళవారం నాడు ఉదయం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం వద్ద లక్కవరం భజన మండలి వారి చేత శ్రీ శ్రీనివాస కళ్యాణం అనేటువంటి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క పూజా కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేశారు. ఈ సందర్భంగా భక్తమాసులందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా లక్కవరం భజన మండలికి కూడా మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. రేపు సాయంకాలం భజన కార్యక్రమం అండి. రేపు సాయంత్రం గుండా మురళి గారు, వానపల్లి జగదీష్ గారి చేత వారి యొక్క భజన మండలి చేత భక్తి భజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా గురువారం సాయంత్రం చిలుకూరు సుబ్రయాచార్య గారి చేత స్వామివారికి భజన కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందండి. అదేవిధంగా ఈరోజు మంగళవారాన్ని పురస్కరించుకొని మన ఆలయం వద్ద కుజదోషానికి సంబంధించినటువంటి కుజశాంతి పూజా కార్యక్రమాలు కూడా చేయడం జరిగిందండి. అదేవిధంగా మన ఆలయం వద్ద ప్రతి మంగళవారం, ప్రతి శనివారం కూడా కాళహస్తి వరకు వెళ్ళలేని భక్తజనుల కోసం రాహుకేతు పూజ అనే కార్యక్రమాలు కూడా మన గుడి దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అలాగే ప్రతి మంగళవారం కూడా ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు కూడా స్వామివారికి నిద్రోపాభిషేకం చేయడం అనేది కూడా జరుగుతుందండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.